ఎటువంటి భయాలతో జీవిస్తాడు? నేను పొద్దున్న లెగిస్తే ఏ ఆపదలో అందుకే ఏమన్నా అవుతుందేమో, వాళ్ళ చదువులు ఎలా సాగుతాయో, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, వాళ్ళ రిజల్ట్ ఎలా, అసలు బాధ అనేదే నేను ఏ రోజు పడలేదల్లా. నాకు ఎప్పుడు సుఖమే సుఖం అనేది నా జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదల్లా. నాకు సుఖం అంటేనే తెలీదని అంటాడంట. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వెల్కమ్ టు మై ఛానల్. నహమదు నుసల్లి అలా రసూలిల్ కరీం. అమ్మాబాద్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ రబ్బి జిద్నీ ఇల్మా. అన్ని ఆరాధనలు, అన్ని పొగడతలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సకల లోకాలకు ప్రభు. గతించిన ప్రవక్తలందరిపైన, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన అనేక కోట్ల దరుదులు సలాంలు అల్లా కురిపించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో సలాం చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అర్థం: మీ అందరిపైన అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, బర్కత్లు అల్లా కురిపించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ని మీరు చాలా ఆదరించారు, సపోర్ట్ చేశారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, నేను చేసే వీడియోల ద్వారా ప్రయోజనం కలగాలనేదే నా ఆశయం. ప్రతి మనిషికి వారి లైఫ్లో ఉండే టెన్షన్స్ దూరం అవ్వాలని, నేను వీడియోస్ ద్వారా ఎంతో కొంత సహాయపడాలని, నా వీడియోస్ని చూసి చాలామంది మంచి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా ఛానల్ని ఫాలో అయ్యేవారు ఇంకొంతమందికి రికమెండ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో చాలామందికి రికమెండ్ చేస్తే వాళ్ళు కూడా దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇంకా మీ నుండి సపోర్ట్ కావాలి. నాకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయకుండా, ఫార్వర్డ్లో పెట్టుకోకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసినట్లయితే మీకు నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అల్లా నేను కష్టపడుతున్న దానికి ఫలితాన్ని అల్లా నాకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈమాన్ గల వ్యక్తులకు జన్నత్ని మించిన న్యామత లేదు, నరకాన్ని మించిన శిక్ష లేదు. ఈమాన్ గల వ్యక్తి స్వర్గంలో ప్రవేశించినప్పుడు అతనికి మంచి మంచి అనేక న్యామతులు అల్లా సుబ్హానహు తఆలా స్వర్గంలో ప్రసాదిస్తారు. మంచి భోగభాగ్యాల్లో ఉంటాడు. ఎలాంటి న్యామతులు అంటే మీరు ఎంత కృతజ్ఞత చేయాలనుకున్నా చేయలేరు, సరిపోదన్నమాట. అలాంటి మంచి మంచి న్యామతులతో అల్లా సుబ్హానహు తఆలా స్వర్గాన్ని తయారు చేశారు. ఒకటికి మించిన ఒకటి మన ఆలోచనకు కూడా రావు, మనం వాటిని తసవ్వురు కూడా చేసుకోలేము. అలాంటి మంచి మంచి న్యామతులు అల్లా సుబ్హానహు తఆలా మన కోసం స్వర్గంలో తయారు చేసి ఉంచుతారు. అయితే వాటన్నింటిలోని ఒక మంచి 2 న్యామతులు అల్లా స్వర్గంలోకి వెళ్ళిన వ్యక్తికి ప్రసాదిస్తాడు. అవి ఒకటి భయము, బాధ లేని జీవితం. చూడండి, ఇన్ని న్యామతులు ఉన్నప్పటికీ 2 బెహతరీన్ న్యామతులు, అంటే చాలా మంచి న్యామతులు ఏంటంట, ఒకటి భయం ఉండదు, 2 బాధ ఉండదు. ఎటువంటి భయం ఉండదు అంటే, నా నుండి ఈ న్యామతులు వెళ్ళిపోతాయేమో, అంటే నా నుండి అల్లాహ్ తఆలా ఈ న్యామతులు తీసుకుంటాడేమో, రేపు ఏం జరుగుతుందో, లేదంటే ఈ ఇచ్చిన న్యామతులన్నీ కూడా స్వర్గం అంతా కూడా మళ్ళీ తీసేసుకుంటాడేమో అల్లాహ్ సుబ్హానహు తఆలా నా దగ్గర నుంచి అన్న భయం అనేది ఉండదంట. మొదటి విషయంలో, ప్రపంచం మీద మనిషి జీవిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి భయాలతో జీవిస్తాడు? నేను పొద్దున్న లెగిస్తే ఏ ఆపదలో ఉంటానో, నా జీవితం ఎలా సాగుతుందో, నేను సంపాదిస్తున్నాను ఒక జరియా ద్వారాగా, ఆ జరియా ఏమైనా ఆగిపోతుందేమో, అంటే ఒక దారి, ఆ దారి ఏమైనా మూసుకుపోతుందేమో, ఔలాదికి ఏమైనా అవుతుందేమో, వాళ్ళ చదువులు ఎలా సాగుతాయో, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంటుందో, రేపు పొద్దున్న నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ అనారోగ్యానికి గురైపోతారేమో, పోతే మరి నేను ఎక్కడి నుంచి హాస్పిటల్కి ఖర్చు పెట్టాలి? అంతేకాకుండా వారి వల్ల ఏమైనా యాతనలు మనకి వచ్చేస్తాయేమో, లేదంటే మనము ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు ఏమైనా యాక్సిడెంట్కి గురైపోతామేమో, ఎలాంటి ఆపదలకు గురైపోతామేమో, ఎవరన్నా ఏ మనిషి వలన మనకి నష్టం కలుగుతుందేమో అని చెప్పి ప్రపంచంలో భయాలతో బ్రతుకుతూ ఉంటాం. ఎప్పుడైనా మనిషి స్వర్గానికి వెళ్తాడో ఆ వ్యక్తికి భయం కానీ, దిగులు కానీ, బాధ కానీ, పరేషాని కానీ, ఇబ్బంది కానీ, యాతన కానీ ఏమీ ఉండవు. బిందాస్గా బ్రతుకుతాడంట ఎప్పుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత. రెండవ విషయం ఏంటి? స్వర్గాల్లోనే అల్లాహ్ తఆలా ప్రసాదించేది బాధ ఉండదంట. శరీరం బాధ కానీ, లేదా మైండ్ స్ట్రెస్ కానీ, ఇలాంటి ప్రపంచంలోని చాలా అనుభవించి వచ్చినప్పటికీ స్వర్గంలోనే అలాంటివి ఏమీ ఉండకుండా అల్లా చూస్తాడు. ఎందుకంటే ఒక మనిషి ప్రపంచం మీద ఏదైనా యాక్సిడెంట్ అయినా, లేదంటే ఏదైనా పెద్ద ఏదైనా తెలియలేని విషయం ఏదైనా జరిగిపోయి అతనికి ఏదైనా గాయం అయితే కానీ, లేదా భార్య పిల్లలకి ఏదైనా గాయం కలిగినా ఆ బాధ ఎలా ఉంటుంది?
ఆ మనశ్శాంతి లేకపోవడం, ఆ మైండ్లో ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు తనకే అనుకోండి, తన శరీరానికి ఏదో అయ్యింది అనుకోండి, అప్పుడు ఆ బాధ అనిపిస్తూ ఉంటాడు కదా. అలాంటి బాధలు కూడా ఉంచకుండా నేను స్వర్గంలో ఉంచుతానని చెప్తున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. అయితే మనం బ్రతికే జీవితం ఈ ప్రపంచం మీద ఎన్ని బాధలు పడినా అవి లిమిటెడ్ మాత్రమే. ఎందుకంటే మనం చచ్చిపోయే వరకే ఇవన్నీ మనతో మన బాధలు ఉంటాయి. అయితే మనం చనిపోయిన తర్వాత మనం గనక షిర్క్ చేయకుండా ఇస్లాం మీద అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ మీద కరెక్ట్గా నడిచిన వాళ్ళమైతే అల్లా సుబ్హానహు వ తఆలా మనకి స్వర్గాన్ని ప్రసాదిస్తే గనక ఈ బాధలన్నీ కూడా చావు వరకే ఉంటాయి. మనకి ప్రపంచ జీవితం చాలా చిన్నది, మరణాంతర జీవితం నిజమైనది. అది నిజమైన జీవితం. దాని తర్వాత మొదలైపోతుంది మనకి అసలైన జీవితం. అక్కడ చావు అనేది ఉండదు. అలాంటప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళినట్లయితే ఆ స్వర్గ భోగ భాగ్యాలు మీకు ఎల్లకాలం ఉంటూనే ఉంటాయి. అలాంటి స్వర్గం ప్రసాదిస్తాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ప్రపంచం మీద గనక మీరు ఎటువంటి తప్పు చేయకుండా, ఎటువంటి షిర్క్ చేయకుండా ఉన్నట్లయితే మీకు అలాంటి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఒక హదీస్లో ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రపంచ జీవితంలో చాలా బాధలు పడి ఉన్నాడు. ఎటువంటి బాధలు అంటే జీవితాంతం అతను సుఖం అనేది చూడలేదు. అలాంటి వ్యక్తి అతను షిర్క్ చేయనివాడు అయి ఉంటే అల్లా సుబ్హానహు వ తఆలా అతనికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. అయితే స్వర్గం నుంచి ఒక్కసారి బయటికి తీసుకొచ్చి అల్లా సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తితో ప్రశ్నిస్తాడు, ఏమి నువ్వు ప్రపంచ జీవితంలో కానీ ఎప్పుడైనా నువ్వు బాధని అనుభవించావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా సమాధానం ఇస్తాడు, బాధని అనుభవించనే లేదల్లా అని అంటాడు. ఎందుకు? స్వర్గంలో పడిన ఆ సుఖం, స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత అతను ఆ భోగభాగ్యాల్లో మునిగి తేలుతూ ఉంటాడు కాబట్టి బాధ అన్నింటినీ మర్చిపోతాడు. ప్రపంచం మీద అతను పడిన బాధ అంతా మర్చిపోతాడు. అప్పుడు అంటాడట అల్లాతో, నేను అసలు బాధ అనేదే నేను ఏ రోజు పడలేదల్లా, నాకు ఎప్పుడు సుఖమే లభించింది అని చెప్పేసి అంటాడట. అదేవిధంగా ఒక నరకవాసి ఎలా ఉంటాడంటే ప్రపంచం మీద మిలీనియర్ అయి ఉంటాడు. ఎలా అంటే ఆడంత ప్రపంచం మీద ఆడంత జీవితం ఎవరు జీవించలేరు. ఆడి దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర ఉండదు. ఆడు అనుభవించినంత సుఖాలు ఎవ్వరూ అనుభవించలేదు. అలాంటి వ్యక్తి అతను షిర్క్ చేసేవాడై ఉండి అతనికి అల్లా సుబ్హానహు వ తఆలా అతని మరణాంతరం నరకాన్ని ప్రసాదిస్తాడు. ఆ నరకం యొక్క యాతన, ఆ నరకం యొక్క బాధ, ఆ నరకం యొక్క కఠినమైన శిక్షలు ఎలా ఉంటాయంటే అతన్ని తీసుకొచ్చి అల్లా సుబ్హానహు వ తఆలా అడుగుతాడు, నువ్వు ఎప్పుడైనా సుఖాన్ని అనుభవించావా అని అడుగుతారంట. అప్పుడు ఆ వ్యక్తి అంటాడంట, నేను సుఖం అనేది నా జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదల్లా, నాకు సుఖం అంటేనే తెలియదని అంటాడంట. అంటే అంత ఎహసాన్ పరామర్శ అయిపోతాడు. ప్రపంచం మీద అల్లా అంత మంచి ఎహసాన్ చేసినప్పటికీ దాన్ని కూడా ధిక్కరిస్తాడు. ఎందుకంటే ఆ నరక బాధ, ఆ నరక యాతన అలా ఉంటుంది. నరకం అంత దరిద్రమైనది, నరకం అంత కఠినమైనది. అలాంటి శిక్షలు ఉంటాయి నరకంలోని. అతను అంత భోగభాగ్యాలు అనుభవించి సుఖాలు అనుభవించినప్పటికీ నేను ఏది అనుభవించలేదల్లా అని చెప్తాడంట. అలాంటి నరకం నుంచి భయపడండి. జన్నతులో ప్రవేశించిన వ్యక్తికి ప్రపంచంలో జరిగిన కష్టాలు, నష్టాలు, భయాలు వీటన్నింటినీ అతను మర్చిపోతాడు. అంత భోగభాగ్యాల్లో బ్రతుకుతూ ఉంటాడు. మరి ఇటువంటి జన్నతు పొందేవారు ఎలా ఉంటారో మీకు తెలుసా? అయితే వారు ఎలా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి జన్నత్ దొరికిన వ్యక్తి మొదటగా అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసిస్తాడు. అల్లాహ్ యొక్క హిదాయత్ అనగా ప్రవక్తలపై పంపబడిన పుస్తకాలు, గ్రంథాలను, ఫరిష్తాలను విశ్వసిస్తాడు. హిదాయత్ మీద ఉంటూ అల్లాహ్ మరియు రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నడవడికపై పర్ఫెక్ట్గా నడుస్తూ ఉంటాడు. అంతేకాదు ఏది చేసినా అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ప్రకారం ఉందా లేదా అని ఫరక్ చేస్తాడు. అల్లాహకు సరిసాటి ఎవరిని కల్పించడు. షిర్క్కి పాల్పడిన వాడై ఉంటాడు. స్వర్గ నరకాలను నిజం అని నమ్ముతాడు. అల్లాహతో భయపడుతూ ఉంటాడు. అన్ని కోరికలను అణుచుకుంటూ ఖురాన్ని చదివి దానిపై అమలు చేస్తూ ఇతరులకు బోధిస్తూ ఉంటాడు. కష్టంలో ఎటువంటి తప్పటడుగు వేయకుండా అల్లాహతో నమాజ్ మరియు సహనం ద్వారా సహాయాన్ని పొందుతూ ఉంటాడు. కష్టాలు వచ్చినప్పుడు బాబాలు, వలీలు, దర్గాలు దగ్గరికి వెళ్ళి మొక్కకుండా అల్లాహ్ను మాత్రమే సహాయం కోరుతాడు. అటువంటి వ్యక్తులకు ఎటువంటి భయం, బాధ లేని శ్రేష్టమైన ఉన్నతమైన స్వర్గం పొందుతారు. శ్రేష్టమైన స్వర్గాన్ని పొందేవారు వీరే. మరి అటువంటి స్వర్గం మనకు దొరకాలంటే నేక్ అమాల్ చేస్తూ ఉండాలి, చెడు పనులకు దూరంగా ఉండాలి, షిర్క్ చెయ్యని వాడై ఉండాలి, సున్నత్ పైన అమలు చేసేవాడే అయి ఉండాలి.
ఇలాంటి మంచి వీడియోస్ చాలా పోస్ట్ చేశాను. మీరు నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ విజిట్ చేసి నా వీడియోలన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ ప్రపంచం మీద ఉన్న కష్టాలన్నీ తొలగించి జన్నతుల్ ఫిర్దౌస్లో ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమీన్ సుమ్మా ఆమీన్. మీరు ఎప్పుడు దువా చేసిన ఉన్నతమైన జన్నత్ అంటే జన్నతుల్ ఫిర్దౌస్లో అలా ముఖాం అడగండి అల్లాహ్తో. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.